అందరికీ నమస్తే. రైతు భరోసా వచ్చిందా? కానీ 6,000 రూపాయలే వచ్చింది కదా. నీకు ఎంత భూమి ఉన్నా 6,000 వచ్చింది కదా. ఇంకా చాలా విచిత్రమైన కండిషన్స్ అప్లై చేసిండ్రు. అవి మనకు తెలియకుండానే బహిరంగంగా చెప్పలేకపోతుంది ప్రభుత్వం. అంటేనే అది దొంగతిరుగుడు వ్యవహారం అని అర్థం. అయినా ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలి కదా. ఏం చెప్తుందో అది చేయాలి, ఏం చేస్తుందో అది చెప్పాలి. కానీ ఏం చెప్తలేదు, చెప్పింది చేస్తలేదు, చేసింది చెప్తలేదు. ఇదంతా రకరకాలు ఉంది. అయితే కొన్ని రూల్స్ అమలు చేసింది చెప్పకుండానే, రైతులు తెలియకుండానే. కొంతమంది అనుకుంటారు, అరే నాకు అక్కడ ఎకరా ఉంది, ఇక్కడ ఎకరా ఉంది, అక్కడ ఎకరా ఉంది. ఎకరా అన్నప్పుడు 3 పాస్బుక్లు ఉంటాయి, 3 ఎకరాలకు రావాలి కదా. రాలే. ఏం చేసిరంటే మీ ఆధార్ నెంబర్కు సెట్ చేసిరు. మొత్తం ఆధార్ నెంబర్కి సెట్ చేసి ఇక మీకు ఎక్కడున్నా ఒకే ఎకరకే పడతాయి 6,000 రూపాయలు. మీకు ఎన్ని పాస్బుక్లు ఉన్నా ఒకే ఎకరకే పడతాయి. అట్లే అయింది ఇప్పుడు, చాలామందికి అట్లే అయింది కదా. కాకపోతే ఫ్యామిలీలో 2-3 ఉంటారు కదా, సపరేట్ పాస్బుక్లు ఉంటాయి కదా, వాళ్ళకి పడ్డాయి కూడా. నాకు తెలిసి ఆల్మోస్ట్ వచ్చినాయి. ఇంకేమన్నా రాకపోతే నాకు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి మీరు. కానీ ఇంకెవరికన్నా అట్లా కూడా రాకపోతే. కానీ ఏంటి అసలు ప్రభుత్వం ప్లాన్ ఏంటి? ప్రభుత్వం చాలా రైతులు ఏమనుకుంటున్నారు? ఈ అన్ని అంశాల మీద మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఏంది ప్రభుత్వం ఏంది అసలు? మనకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ గుర్తు రావాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఏమో చెప్పి చేసింది. అంటే ఎకరకు 2,000 రూపాయలు, ఎంత భూమి అయినా ఉండండి రైతుకు 2,000 రూపాయలు. అది అరగుంట ఉండని, గుంట ఉండని, 2 గుంటలు ఉండని, 10 గుంటలు ఉండని, ఎకరా ఉండని 2,000 రూపాయలు. 3 సార్లు 6,000 రూపాయలు ఇస్తారు అంతే. ఇంకా ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇంకా నీకు ఎంత భూమి అయినా ఉన్నాయి. ఎకరాకు లోపల ఉంటేనేమో చాలా వరకు కట్ చేసిండ్రు. కొంతమందికి ఎకరా లోపల కూడా 6,000 పడాయంట. దగ్గరున్న వాళ్ళకి, ఎకరాకు దగ్గరున్న వాళ్ళకి పడాయి 6,000 రూపాయలు. ఎకరాకు లోపల అంటే 40 గుంటలు ఎకరా, ఒక 20 గుంటలు ఉందనుకో, అరెకరకే పడ్డాయి. 30 గుంటలు దాటి ఉన్న వాళ్ళకు ఎకరాకి వేసారు పైసలు. తక్కువ ఉన్న వాళ్ళకు తక్కువనే వేసారు. కానీ ఎకరకన్నా పైన ఎంత ఉన్నా 6,000 రూపాయలు వేసినారు. ఈ రైతు భరోసా విషయంలో ప్రభుత్వము వాళ్ళ మాట మార్చడం, నాలుకే మడత పెట్టడం, 3ఓసారో 4ఓసారో 5ఓసారో 10ఓసారో మనం కౌంట్ చేస్తే లెక్కనే తెలియదు. ఫస్ట్ ఎలక్షన్ ముందర అందరికి ఇస్తాం, ఎలక్షన్ ముందర కౌలు రైతుకి ఇస్తాం, ఒరిజినల్ రైతుకి ఇస్తాం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేము ఇంతే నిబంధనలు పెడతాం, ఒక కమిటీ చేస్తాం, తిరుగుతారు రాష్ట్రం అంతా, రైతులు ఏం చెప్తే అది చేస్తాం. 2 అయిపోయింది. 3ఓది వచ్చిన తర్వాత 5 ఎకరాలకే ఇస్తాం, 2 ఎకరాలకే ఇస్తాం, 10 ఎకరాల వరకే ఇస్తాం, లెక్కలు చేస్తున్నాం, అయిపోయింది. 4ఓది వచ్చే వరకు అందరికి ఇచ్చేసారు. సేమ్ అంతకుముందు గవర్నమెంట్ ఎట్లా ఇచ్చిందో అది ఇచ్చారు ఒకసారి. మళ్ళీ వచ్చినాక పంట వేసిన వాళ్ళకే ఇస్తాం, మళ్ళీ వచ్చినాక పంట వేసిన వేయకుండా ఇస్తాం. ఇప్పుడు ఈ రూల్స్ సేమ్ రుణమాఫీ లాగానే ఈ రూల్స్ కూడా. వీళ్ళు కూడా క్యాప్ అనమాట. ఇది ఇంకా ఇంతే. రైతులు అనుకుంటున్నారు ఏదో ఒకటి వచ్చింది పట్టు, ఇంకా ఇయ్యరు, ఇదే అనుకుంటున్నారు రచ్చకడల మీద. ఇంకా చాలు ఏదో ఒకటి ఇచ్చిర్రు, అంటే ఇచ్చిర్రు కదా ఇయ్యని. ఇంకా మనం ఇప్పుడు చేసేది ఏం లేదు కదా, మళ్ళీ ఎలక్షన్స్ టైంలో కదా మనం మాట్లాడేది. ఇప్పుడు ఏం మాట్లాడేది లేదు కదా. ఇవ్వకపోయినా మనం చేసేది ఏం లేదు. కానీ ఇది ఇచ్చిర్రు, లాస్ట్కు 6,000 ఇచ్చిండ్రు. దానిలో ఇట్లాంటి రూల్స్ ఎట్లా తెలిసిందంటే మొత్తం ఆధార్ కార్డు బేస్డ్ చేసిండ్రు. ఒక ఆయనకు ఒక ఆధార్ కార్డు ఉంటుంది, ఆయనకు 3 ఎకరాలు, 7 ఎకరా, 6 ఎకరా ఉంటుంది. అది ప్రభుత్వం ఫిల్టర్ చేసి ఆయనకు 3 ఎకరాలు ఉండి 3 పాస్బుక్లు ఉన్నా కూడా ఒకటే పాస్బుక్ కింద ఇచ్చారు, మిగతా పాస్బుక్ల కింద ఇవ్వలే, అవి రావు. ఇంకా మిగతా వాళ్ళకు కూడా సేమ్ అదే ప్రాసెస్. అయితే నెక్స్ట్ 25 రోజులు వస్తాయా అని అప్పుడే కొంతమంది అడుగుతున్నారు, ఎవరు నమ్మతలేరు. ఇలా అందుకే చాలా తక్కువ అమౌంట్, అంతా 8,000 కోట్లు అయిపోవాలనుకుంటున్నారో లేకపోతే ఏదో లెక్క తెలియదు. ఇప్పుడు ఇచ్చిర్రు కదా, వీళ్ళ సేమ్ ఏంటంటే కొందరికి వచ్చి కొందరు రాకపోతే లొల్లి పెడతారేమో. అందరికీ ఎకరకి ఇచ్చేస్తే లొల్లి పోతుంది కదా, ఇక అందరికీ సేమ్ వస్తుంది కదా అమౌంట్. ఇదే ఫార్ములాను ముందు కొనసాగించాలన్నా వద్దా అనే దాని మీద చర్చ ఉంది గవర్నమెంట్లో. అంతే తప్ప మళ్ళీ రెండో విడత ఎన్ని ఎకరాలకు ఇస్తారు? 2 ఎకరాలకు ఇస్తారా, 3 ఎకరాలకు ఇస్తారా, 4 ఎకరాలకు ఇస్తారా? నాకు తెలిసి ఇంకా ఆ ముందర ఏం లేదు. ఈ విషయం కూడా నేను మొన్ననే చెప్పిన, వీళ్ళు ఎవరికైనా 1 ఎకరాకే ఇద్దామనుకుంటుంది గవర్నమెంట్. ఆ 1 ఎకరానే వాల్యూడ్. 10 ఎకరాలనైనా కూడా 1 ఎకరాకే ఇస్తారు, 2 ఎకరాలనైనా కూడా 1 ఎకరానే ఇస్తారు, 6,000 రూపాయలే ఇస్తారు. అదే ఇచ్చారు. నెక్స్ట్ కూడా గవర్నమెంట్లో ఇంకా మళ్ళీ 2 ఎకరాలకి ఇవ్వాలన్నా, 3 ఎకరాలకి ఇవ్వాలన్నా అట్లాంటి చర్చలు లేవు. ఆ రెండో విడత అంటారు కానీ నమ్మకం లేదు గవర్నమెంట్లో. రెండో విడతకు తడి లేదు. 3వ విడత, ఇంకా 2వ విడత లేనప్పుడు 3వ విడత ఎడికెళ్ళి వస్తుంది, రాదు. అయితే ఒక్క ఆప్షన్ ఉంది. నెక్స్ట్ మళ్ళీ వానకాలానికి ఎట్లా అడుగుతారు కదా,
ఇట్లే పెండింగ్ పెట్టి ఎప్పుడో ఏప్రిల్ అయిపోయినాక మేలో అట్లా మళ్ళీ ఒక కొద్దిగా వేసినాం అనుకో, మళ్ళీ కొంచెం ఇట్లే మళ్ళీ 2 ఎకరాలనో 1 ఎకరానో కొద్దిగా అటో ఇటో వేసినాం అనుకో, మళ్ళీ ఒకసారి అందరికి ఒక 6,000 వేసినాం అనుకో, ఎకరం నుంచి 2 ఎకరాల వాళ్ళకు ఆ పైన వాళ్ళకి అందరికీ అది వానాకాలం అవుతుంది. దాని అర్థం ఏంది? ఈ గవర్నమెంట్ ఎకరాకే క్యాప్ పెట్టిందని అర్థం. ఎకరానే క్యాప్. కానీ ఎన్ని ఎకరాలున్నా, ఎన్ని పాస్బుక్లున్నా ఎకరా క్యాప్, ఎకరానే లాస్ట్. ఆల్రెడీ ఇచ్చేసిండ్రు. వానాకాలం కూడా ఇవ్వచ్చు ఇట్లే, కానీ ఎకరానే ఇంకా 2వ విడత 3వ విడత లేదు. అది ఇంకా అంతే. లాస్ట్కి 7 దాకా తీసుకొచ్చారు వీళ్ళంటే ఎకరాకు 6,000. ఎవరైనా లెక్కేసుకుంటారు కదా, 2 ఎకరాల మనిషి అమ్ముకుంటాడు, ఎకరాకు 6,000 అంటే 12,000 వస్తాయి. నిజంగా ఇది పెట్టుబడి కోసం ఇచ్చింది అయితేనేమో పెట్టుబడి ఆలోచన చేసి ఇస్తారు. పెట్టుబడి ఎంత అవుతుంది, ఎరువుకి ఎంత అవుతుంది, ట్రాక్టర్కి ఎంత అవుతుంది, దుంతే ఎంత అవుతుంది, కూలీలకి ఎంత అవుతుంది, గరికి ఏంది, గడ్డి ఏంది, మందులేంది అన్నీ లెక్కేస్తే ఇది సరిపోతుందని గవర్నమెంట్ లెక్కేసుకోవాలి. 1 ఎకరాకు 6,000 రూపాయలు ఒక సీజన్ ఇచ్చినాం. ఇంకొక సీజన్ ఇప్పుడు 4 ఎకరాలైనాక 6,000 రూపాయలు ఏం చేసుకుంటాడు? దేనికి సరిపోతుంది? 4 ఎకరాలు వ్యవసాయం చేయాలన్నా లేకపోతే 1 ఎకరానే వ్యవసాయం చేయాలన్నా? 1 ఎకరాకి ఇస్తే మళ్ళీ 3 ఎకరాలు అప్పు చేయాల్సిందే కదా. మళ్ళీ బంగారం కుదో పెట్టాలి, మళ్ళీ ఎవరిన స్టేట్ దగ్గర పోవాలి, మళ్ళీ ఇంట్రెస్ట్ తీసుకురావాలి, మళ్ళీ ఇదే కథ కదా జరిగేది. ఇక అట్లాంటప్పుడు ఇది రైతు భరోసా ఎందుకైతుంది? ఇది ఎవరి భరోసా, ఎవరికి భరోసా? అసలు అది క్వశ్చన్. ఎవరికి భరోసా? అసలు ఈ పద్ధతి మీరు ఏమైనా ఎలక్షన్స్ ముందర చెప్పిండ్రా? చెప్పలేదు. మరి ఇప్పుడు ఎందుకు అమలు చేస్తున్నారు? పోనీ ఏమైనా రైతు దగ్గర పోయి అభిప్రాయ సేకరణ చేసినారా? మీకు ఇది ఇద్దామనుకుంటున్నాము, 4 ఎకరాలు ఉందా, ఎకరాకి ఇద్దామనుకుంటున్నాము, ఎవరి సీజన్ ఎకరాకి ఇద్దామని ఏమైనా అభిప్రాయ సేకరణ జరిగిందా? జరగలేదు. మరి ఎవరిని అడిగి చేసినారు? మాది ప్రజాప్రభుత్వం, ప్రజలను అడుగుతాం, మేము ప్రజలతోనే అంటిపెట్టుకొని ఉన్నాం, ప్రజలు ఏం చెప్తే అదే చేస్తాం అన్నారు కదా. మరి ఏ ప్రజలు చెప్పారు మీకు ఇది? మొత్తానికి ఎగ్గొట్టలేక ఇది చేసిరు అనమాట. మొత్తానికి ఎగ్గొట్టలేక ఈ పని చేసిండ్రు ఆడికాడికి. ఆకలి అవుతుంది నాకు అన్నం పెట్టండి, అన్నం కాదు గాలి పిలిచి బతుకో అన్నట్టు. గాలి పిలిచి సరిపోతుంది నీకు, గాలి పిలిచి బతుకో. సరే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏమీ ఇస్తలేదు కదా, ఏదో 6,000 రూపాయలని వస్తుందని అంటున్నారు రైతులు. కానీ నెక్స్ట్ ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఏంది అసలు గవర్నమెంట్లో ఉన్న ప్లాన్ చూస్తే అసలు ఇంతేగా. ఇచ్చినవనే పేరు ఉంటుంది కానీ ఇయ్యరు, వచ్చిందనే పేరు ఉంటుంది కానీ దేనికి సరిపోదు. ప్రస్తుతం జరుగుతుంది అదే. అదేందో ముందే ఓపెన్గా చెప్పొచ్చు కదా రైతులకి. లేదు మేము ఎకరాకి క్యాప్ పెట్టాలనుకుంటున్నాము, ఎకరా వరకే ఇస్తాం, సేమ్ సెంట్రల్ గవర్నమెంట్ వల్ల లాగానే మేము ఇంకా 6,000 ఇస్తాం, సీజన్కి 6,000 రైతుకి. ఇక ఎకరాలతో సంబంధం లేదు, పాస్బుక్లతో సంబంధం లేదు, దేంతో సంబంధం లేదు. ఎకరాకు 6,000, మనిషికి 6,000, మనిషికి 6,000. నీతోనే పట్టా పాస్బుక్ 1 ఉందని 10 ఉందని 6,000, మీ ఇంట్లో 2 ఉండని 3 ఉండని 6,000. వాళ్ళేమో ఫ్యామిలీకి 6,000 ఇస్తారు, వీళ్ళు ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నా 6,000 ఇస్తారు అంతే. ఎనీవే నేను వార్త తప్ప ఏం చెప్పదలుచుకున్నానంటే, క్యాప్ పెట్టింది గవర్నమెంట్, రూల్స్ కండిషన్స్. రుణమాఫీకి పెట్టింది చూడు, ఆధార్ కార్డు అన్నారు, రేషన్ కార్డు అన్నారు, ఫ్యామిలీలో ఒకరికే అవుతుంది అన్నారు, ఒకరికే వేసిండ్రు ఫ్యామిలీలో వాళ్ళు. సేమ్ అట్లాంటి రూల్సే ఇప్పుడు చెప్పకుండా పెట్టారు. అప్పుడు చెప్పి పెడితే లొల్లు అయింది, ఇప్పుడు చెప్పకుండా అమలు చేసిండ్రు. ఇక రైతు బంధు రానోళ్ళు, రైతు భరోసా రానోళ్ళు అంటే ఎవరికైతే 2 ఎకరాలు లేకపోతే 2 పాస్బుక్లు ఉండి రాకపోతే అంతే, ఇంకా రాదు. ఇంకెవరైనా మీ ఫ్యామిలీలో 3 పేరు మీద ఉంటే 3కి 2కే వచ్చింది, ఒకరు రాలేదంటే కూడా రాదు, అదంతే. ఇక కొత్తగా రిజిస్ట్రేషన్ మార్పించుకున్న వాళ్ళు కూడా రాకుండా వచ్చి నాకు తెలిసి వాళ్ళు అప్లై చేసుకున్నా ఇప్పట్లో రాదు. సరే చాలా రూల్స్ ఉన్నాయి, కొన్ని రూల్స్ ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాయి. ఇంకా మీరు కామెంట్ బాక్స్లో కూడా పెట్టండి, చాలా రూల్స్ అమలు చేసి ఉంటారు, 1-2 రూల్స్ కాదు, ఆ రూల్స్ ప్రకారమే ఉంటుంది. ఫైనల్గా క్యాప్ అనేది ఒకటి పెట్టింది, రైతు భరోసాకు క్యాప్. వాళ్ళ శాలరీలో క్యాప్ లేదు, వాళ్ళు హెలికాప్టర్ వేసుకుని ఎన్నిసార్లు తిరగచ్చు, వాళ్ళు ఢిల్లీకి ఎన్నిసార్లైనా పోవచ్చు, వాళ్ళు ఛాయ్ సమోసాలకు ఎన్ని వందల కోట్లైనా ఖర్చు పెట్టవచ్చు, అలా రకరకాల లక్షల రూపాయలు వేసి బడలు వేసుకొని తిరగచ్చు. కానీ రైతుల కాడికి వచ్చే వరకు మాత్రం క్యాప్. రైతుల కాడికి వచ్చే వరకు లేదు, అట్లా కాదు, పైసలు లేవు, అట్లా ఏయనికి లేదు, ఇంతే చేస్తాం. అది రైతు ప్రభుత్వం అని పిలవాలి మనం, దాన్నే రైతు ప్రభుత్వం అంటారు. దాన్ని గొప్పగా చెప్పుకుంటారు, మనం వినాలి. మాది రైతు ప్రభుత్వం అని చెప్తే ఎస్ అనాలి. ఎనీవే రైతు భరోసా సంస్థ కీలక అప్డేట్, 1 ఎకరాన్ని క్యాప్ అంతే. ఎకరా కాదు, మనిషికి 6,000. కానీ నీకు ఎకరా ఉందా, 2 ఎకరాలు ఉందా, 10 ఎకరాలు ఉందా అనవసరం, సీజన్కు 6,000 మనిషికి బస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.